హాయ్ ఫ్రెండ్స్. కన్నడ బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా! ఫస్ట్ డే నేను రికార్డ్ చేసి చెప్తున్నాను. ఆ ఎపిసోడ్‌ని షార్ట్ అండ్ స్వీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇందులో కన్నడ సీజన్ 11లో కాన్సెప్ట్ ఏంటంటే నరకం, స్వర్గం అని కాన్సెప్ట్ పెట్టారు. అక్కడ ఉన్న ఆడియన్సు హ్మ్. ఓట్స్ ప్రకారంగా తక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళని నరకం, ఎక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళని స్వర్గం అనే సిస్టంలో పెట్టారనమాట. ఇప్పుడు అక్కడ గేట్ ఉన్నది కదా! ఆ గేట్‌కి బ్లాక్ డ్రెస్ ఏసుకున్న ఆయన సైడు నరకం అనమాట. వైట్ డ్రెస్ ఏసుకున్న ఆయన సైడ్ వచ్చి స్వర్గం అనమాట. నరకం అనే కాన్సెప్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా లిమిటెడ్‌గా ఫుడ్ ఉంటది. నెక్స్ట్ సౌకర్యాలు కూడా ఎక్కువేమీ ఉండవు. స్వర్గంలో ఉన్న వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటి ఫుడ్ కూడా అన్‌లిమిటెడ్ ఉంటదనమాట. మొత్తం ఇది లేని వాళ్ళు ఉన్నట్టు ఉంటారనమాట నరకంలో. రిచ్ ఉన్న వాళ్ళు ఉన్నట్టు స్వర్గంలో ఉంటారు. అసలు కాన్సెప్ట్ ఇక్కడ ఇదనమాట. ప్రస్తుతానికొచ్చి 'బిగ్ బాస్' సీజన్ 11కి మీ అందరికీ వెల్కమ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి నరకంలో ఉన్న వాళ్ళు టాస్క్‌లయ్యి బాగా ఆడి 'బిగ్ బాస్'ని మెప్పించి స్వర్గంలోకొచ్చే ఛాన్సెస్ ఉన్నది. ప్రస్తుతానికైతే మీరుండే ప్లేసే మీది అని సీజన్ 11కి స్వాగతం చెప్తున్నారు 'బిగ్ బాస్'. నెక్స్ట్ వచ్చి వీళ్ళందరి పేర్లు కూడా మీకు అలవాటవ్వటానికి చాలా టైం పడతది. అంటే నాకు స్టార్టింగ్‌లో వీళ్ళెవరు కూడా అంతగా తెలీదు. ఏ సీరియల్స్‌లోను, సినిమాల్లోనూ ఎక్కువగా చూసిన అలవాటు లేదు కాబట్టి మనకి తెలీదనమాట. ఒక 'భవ్య గౌడ' అని మాత్రం మనం తెలుగు సీజన్‌లో తెలుగు సీరియల్స్‌లో చూసామనమాట. కాబట్టి ఒక్కామె నాకు కొంచెం తెలుసున్న ఆవిడున్నది. అలాగే మీకు కూడా ఉండొచ్చు. మొత్తం మీద సీజన్ 11కి స్వాగతం చెప్తున్నారు 'బిగ్ బాస్'. ఈయన పేరు గోల్డ్ సురేష్ అని. ఈయన ఇంచుమించు 'బిగ్ బాస్' హౌస్‌కి పర్మిషన్‌తో 2½ కేజీస్ గోల్డ్ తీసుకొచ్చాడు ఈయన. ఏ 'బిగ్ బాస్‌లోనూ అలాగ అలౌ చేయలేదు. ఈయన ఒక ఇంట్రెస్ట్‌తో స్పెషల్‌గా తెచ్చుకున్నాడాయన. మొత్తం సీజన్ మొత్తం అదే ఆయన ఉన్నంత సేపు ఆ గోల్డ్ అలాగ అలంకరించుకుంటా ఉన్నాడు. మిగిలిన వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి ఏస్తూ ఉన్నాడనమాట టాస్కుల్లో అవసరమైనప్పుడు. ఆ రకంగా ఈయన పేరు గోల్డ్ సురేష్. ఈ ಇವತ್ತಿನವರೆಗೂ అమ్మాయి గౌతమి అని. ಇದೇ ರೀತಿ తన ನೋಡಿ ಪ್ರೀತಿಸಿ ఇన్ని రోజుల కింద ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ఇన్ని రోజులు ಇಲ್ಲಿವರೆಗೂ తన ಬರೋದಕ್ಕೆ ನನ್ನ సీరియల్స్‌లో ಜೊತೆಗಿದ್ದಾರೆ. యాక్టింగ్ చేసింది. ಇನ್ನೊಂದು ಫ್ಯೂ ಮಿನಿಟ್ಸ್ ఆ ಆದಮೇಲೆ ఆ ನಿಮಗೆ పొజిషన్‌లోనే ಕಾಣುವಂಥ ఆ విగ్ అది పెట్టుకుంది. ಗೌತಮಿ ఇక నుంచి రియాలిటీ ಆ್ಯಕ್ಚುಯಲ್ షోలోకొచ్చాను కాబట్టి సీజన్ 11 ಗೌತಮಿ ఈ ಹೊಸ రియాలిటీ షోలో ಅಧ್ಯಾಯ రియల్‌గా ನಾನು ఉండాలి. నిಮ್మెಲ್ಲರ ಮುಂದೆ ఎటువంటి ಅಂದರೆ ఇవి ಒಂದು ಹೊಸ వద్దు అని ಅಧ್ಯಾಯ తన ಶುರು ಮಾಡ್ತೀನಿ ಅಂತ రియల్ వేషం ಅನಿಸುತ್ತೆ. చూపించాలి. ಸೊ రియల్ గౌతమిని చూపించాలి ಫಸ್ಟ್ ಟೈಮ್ అనుకుంది. ತುಂಬ అందుకని ಯೋಚನೆ ಮಾಡಿ తన ఎన్నో రోజుల నుంచి అది మెయింటైన్ ಅಂದರೆ చేసుకొస్తుంది కాబట్టి ತೆಗಿಯೋದಕ್ಕೆ అది ಇಷ್ಟು తీసి రియల్‌గా ಯೋಚನೆ ಮಾಡಿ చూపించాలి ತೆಗಿತಾ ఇರೋದು. అని చూపించాలి అని చాలా చాలా బాధపడుతూ ఆ విగ్ అనేది తీసేస్తుందనమాట. తీసేసి తన రియల్‌గా ఎలా ఉంటదో అలా చూపించడానికి ట్రై యా చేసిందనమాట. అలాగా థ్యాంక్ యూ. ఉన్నదనమాట. అంతా ఓపెన్ చేసేస్తుంది హెయిర్ అంతా. ఈయన పేరు లాయర్ జగదీష్ అని. ఆ భుజం మీద నాప్కిన్ ఏసుకున్న ఆయన. ఆయనొచ్చి స్వర్గం వాళ్ళు వేడి నీళ్ళు వెచ్చబెట్టి నరకం వాళ్ళకిచ్చారు. ఆయన మానవత్వంతో ఇస్తున్నారు. కాకపోతే అది రూల్స్‌కి విరుద్ధమో ఏమో ఇంకా తెలీదు. ఫస్ట్ డే కాబట్టి. ఈ లాయర్ జగదీష్ అనే ఆయన్ని చాలా గుర్తుపెట్టుకోండి మీరు. ఏంటి కర్ణాటక వాళ్ళని ఒక ఊపిన ఆయన. ఈయన ప్రవర్తనతో ఈయన 'బిగ్ బాస్'ని అర్థం చేసుకునే దాంట్లో చాలా డిఫరెంట్‌గా ట్రై చేశాడు. ఈయన వలనే 'బిగ్ బాస్' టీఆర్‌పీ మొత్తం ఒక రేంజ్‌కి పెరిగిపోయిందనమాట. ఈ లాయర్ జగదీష్ వలన. మొత్తం మీద లగ్జరీ బడ్జెట్టో ఏమో తెలీదు. వేడి నీళ్ళంటూ కాసి ఇచ్చేసాడు తాగడానికి. మనం స్నానం చేయడానికి కాదు. ఓన్లీ తాగడానికే కదా అని బాటిలే విసిరేసి ఇచ్చేసాడనమాట ఈయన. మరి తర్వాత ఏమవుతాదో 'బిగ్ బాస్' ఏం చేస్తాడో తెలీదు. అందరూ వెయిట్ చేస్తున్నారు. టైం 1:00 అయినా గానీ ఇంకా టిఫిన్‌లు, టీలు ఏమీ రాలేదు.
అవి బిగ్ బాసు బిగ్ బాసే ఈ రోజుకి పంపిస్తున్నాము ఫుడ్ అంతా అని చెప్పి అనౌన్స్‌మెంట్ చేశారు. మీకే కాదు నరకంలో ఉన్న ఏడుగురికి కూడా ఫుడ్ పంపిస్తామని చెప్పి పంపించారు బిగ్ బాసు. ఇవన్నీ చూడండబ్బా! ఆ ఫస్ట్ పట్టుకెళ్ళే ఆయనొచ్చి నరకాని వాళ్ళకి పట్టుకునెళ్తున్నారు. ఇయన్నీ స్వర్గం వాళ్ళకి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండబ్బా! ఆ గిన్నె మాత్రం నరకం వాళ్ళకనమాట. ఇది స్వర్గం వాళ్ళది. వీళ్ళంతా వెయిట్ చేసి, చేసి ఉన్న మూలాన ఇంత అలా వీళ్ళకొచ్చేసరికి ఉప్మా అది కూడా దాంట్లో ఏ వెజిటబుల్స్ కూడా ఏమీ లేనట్టున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి లెటరొచ్చింది. ఆ లెటర్ ఏంటంటే ఆహ్, మొత్తం మీద నరకం వాళ్ళు రోజుకి ఇద్దరు ఎళ్లి స్వర్గంలోకెళ్ళి పాత్రలు గానీ, ఇల్లు గానీ, బాత్రూములు గానీ అన్నీ శుభ్రం చేసే పని నరకం వాళ్ళకిచ్చారు. ఆ నరకంలో కూడా ఆ 7 మందిలో ఎవరు రావాలి అని ఈ స్వర్గం వాళ్ళు అందరూ కలిపి డిసైడ్ చేసి ఇద్దరిని తీసుకొని వాళ్ళ చేత పని చేపించుకోవాలనమాట. ఇక్కడ నడిచేది ఈ చర్చ మాత్రమే నడుస్తుంది. డే 1 కాబట్టి ఇయన్నీ కొత్తగా కొంచెం ల్యాగ్ అవుతుందనమాట. ఇవన్నీ కట్ చేసి మీకు చెప్తున్నాను. ఈయన రెడ్ బనీలున్న ఆయన ఆహ్, లాయర్ జగదీష్ అని ఈయన్ని గుర్తుపెట్టుకోండి అన్నాం కదా! డే 1లో గొడవ మొదలెట్టాడండి. ఎక్కడ కూడా ఏ మాత్రం తగ్గడో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ గొడవ అక్కడ ఇద్దరు వచ్చి నరకం వాళ్ళొచ్చి స్వర్గంలోకొచ్చి పని చేస్తుంటే ఈయనకి నచ్చక మళ్ళీ క్లీన్ చేసిందే మళ్ళీ క్లీన్ చేపిచ్చటంతో స్వర్గం వాళ్ళు అది ఇలాగ చేయకూడదు, అలా చేయకూడదు అంటే, అది బిగ్ బాస్ చెప్తారు. మీరెందుకు చెప్పటం? మీరెవరు నాకు చెప్పటానికని వాదిస్తున్నాడనమాట. పాపం నరకం వాళ్ళు వచ్చి క్లీన్ చేసినా మళ్ళీ క్లీనర్ అదంతా ఏసేసి మళ్ళీ క్లీన్ చేయమని ఒక రకమైన ఇబ్బంది పెడుతున్నాడనమాట. అది తప్పని స్వర్గం వాళ్ళంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి చెప్పవలసింది ఏంటి అంటే ఈ ఇది స్వర్గంలో ఎవరికీ యూనిటీ లేదు. నరకంలో తక్కువ మంది ఉండటం వలన ఏంటో ఉన్నది ఏడుగురైనా చాలా యూనిటీగా ఉంటున్నారు. మొత్తం మీద ఇది చాలా సేపు గొడవ జరిగిందండి. ఇది జగదీష్ గారి స్పేస్ అనుకోవాలో, ఏమనుకోవాలో మొత్తం మీద చాలా సేపు ఈ గొడవ జరిగింది. ఈరోజు ఎపిసోడ్‌లో ఆయన వాటా అయిపోయినట్టే అనమాట. మొత్తం ఇల్లు అంతా ఒక ఊపేసాడనమాట. ఈ లాయర్ జగదీష్ గారు చాలా వరకు హ్మ్, రూల్స్ బ్రేక్ చేశారు కదండీ! ఆ రూల్స్ బ్రేక్ చేయడం వల్ల బిగ్ బాస్ గారు పనిష్మెంట్ ఇచ్చారు. ఏంటంటే మీకున్న స్వర్గం వాళ్ళకున్న లగ్జరీ బడ్జెట్ అయిన పన్నీరు, చిప్సు, నెయ్య నెయ్యి ఇలాంటియి ఇంకా 2, 3 ఐటెమ్స్ తిరిగి వాపస్ ఇచ్చేయాలి. ఇక నుంచైనా రూల్స్ బాగా ఫాలో అవ్వండి అని చెప్పి స్వర్గం వాళ్ళందరికీ కలిపి పనిష్మెంట్ ఇచ్చినట్టయింది. ఈయన చూస్తే నవ్వుతా, నవ్వుతా ఓకేనా? వాదింతారా? నాతో ఎవరైనా ఫైట్ చేయటానికి రెడీయా? అని అడుగుతున్నారనమాట. మాకేమి ఫైట్ చేయడానికి సరదా కాదు. ఇక నుంచి మాకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి అంతే చాలని మిగిలిన వాళ్ళు అంటున్నారు. బాధతోనే ఫ్రూట్స్ ఇయన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తున్నారనమాట. బిగ్ బాస్ ఆదేశం ఈరోజు నామినేషన్ స్టార్ట్ అయ్యిందండి. మొత్తం మీద డిఫరెంట్‌గా ట్రై చేశారు 'బిగ్ బాస్' గారు. ఏంటంటే స్వర్గం వాళ్ళు, నరకం వాళ్ళని నామినేషన్ చేయాలి. వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళు ఉండే దాన్ని బట్టి, మాటలను బట్టి, బిహేవియర్‌ని బట్టి అన్నీ ఇంక్లూడింగ్ చేసి స్వర్గం వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎళ్లి నామినేషన్ చేయాలనమాట. ఇంచుమించు ఈ నామినేషన్స్ చాలా ఎక్కువ సేపు జరిగింది. ఈ ఎపిసోడ్‌లో కూడాను. ఆ రకంగా నామినేషన్స్ అయ్యాయండి. డిఫరెంట్‌గా ట్రై చేస్తారు కదా! నామినేషన్స్ అన్నీ ఈ రకంగా ఆ బాక్స్‌లోకి తీసుకొనొచ్చి రీజన్స్ చెప్పి నామినేషన్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్క నామినేషన్ మీకు చెప్తే చాలా లాగ్ అయిపోతది కాబట్టి ఇక్కడి వరకు ఏవండి ఈ ఈ అమ్మాయి ఆహ్, అనూష అని ఒక సినిమా హీరోయిన్ అనమాట. మంచి ఇది
బాగా మంచి ఫేమస్ ఉన్న అమ్మాయి హీరోయిన్. ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అంటే, అక్కడున్న ఫుడ్డు, సౌకర్యాలు లేక చాలా సుకుమారంగా పెరిగిందంట. ఇయన్నీ నాకు అలవాటు లేదు. నేను ఉండలేకపోతున్నాను అని ఏడుస్తుంది. బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ చేస్తుందనమాట. కానీ చూడలేకపోయామండి ఆ అమ్మాయి ఏడవటము.